మహాలక్ష్మి పథకంలో కొంత డేటా ఎంట్రీలో పొరపాట్లు జరిగాయని వాటిని పరిష్కరించేందుకు ఫీల్డ్ విజిట్ చేస్తున్నామని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఇన్ఛార్జ్ కమిషనర్ రాధికా గుప్తా అన్నారు. వరంగల్ నగరంలోని శివనగర్లో జరుగుతున్న ఫీల్డ్ వెరిఫికేషన్ కేంద్రాలను ఇన్ఛార్జ్ కమిషనర్ రాధికా గుప్తా పరిశీలించారు. మొత్తం గ్రేటర్ పరిధిలో 66 డివిజన్లలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ఫీల్డ్ వెరిఫికేషన్ నిర్వహిస్తున్నామని, ఎక్కడైతే డేటా ఎంట్రీలో పొరపాట్లు జరిగాయో అవన్నీ సరిచేస్తున్నామని, ఇందులో ఆశా వర్కర్లు, మెప్మాతో పాటు కార్పొరేషన్ అధికారులు ఉన్నారని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 6 గ్యారంటీ పథకాలు అమలులో భాగంగా అభయహస్తం దరఖాస్తులను ఇప్పటికే స్వీకరించడం జరిగిందని, అందులో 2 గ్యారంటీలు విజయవంతంగా అమలు చేస్తున్న ప్రభుత్వం మరో 2 హామీలను నెరవేర్చే క్రమంలో గృహజ్యోతి పథకంలో భాగంగా రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులకు 500కే గ్యాస్ సిలిండర్ అందజేయాలని సంకల్పించడం జరిగిందని, దరఖాస్తులు స్వీకరించే క్రమంలో అట్టి వివరాలు కోరడం జరిగిందని, ఈ క్రమంలో నగర వ్యాప్తంగా 66 డివిజన్లలో సుమారు 40,000 మంది అసంపూర్తి సమాచారం అందజేయడం, అట్టి సమాచారాన్ని సవరించడానికి రాష్ట్ర ప్రభుత్వం నేడు గడువు ఇచ్చిన క్రమంలో బల్దియా వ్యాప్తంగా మెప్మా సిబ్బంది అధికారులు డివిజన్లోని ఆయా కమ్యూనిటీ భవన్లు, ముఖ్య కూడళ్లలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సమాచారాన్ని నమోదు చేసుకోవడమే కాకుండా ఫోన్ల ద్వారా కూడా సమాచారాన్ని సేకరిస్తూ ప్రభుత్వం సూచించిన యాప్లో నమోదు చేస్తున్నారు. కావున నగర ప్రజలు వారికి సహకరించి అధికారుల నుండి ఫోన్ రాగానే గ్యాస్ సంబంధిత సమగ్ర సమాచారం అందించి లేదా అట్టి నెంబర్కు వాట్సాప్ ద్వారా గ్యాస్ కన్జ్యూమర్ నెంబర్, గ్యాస్ కంపెనీ పేరును తెలియజేయాల్సిందిగా కోరడమైందని ఇన్ఛార్జ్ కమిషనర్ రాధికా గుప్తా తెలిపారు. మహాలక్ష్మి పథకంలో కొన్ని డేటా ఎంట్రీ అయితే తప్పులు పడింది. ఆ డేటా ఎంట్రీ కోసం ఫీల్డ్ వెరిఫికేషన్ మేము చేస్తున్నాం. సో దీంట్లో మనకి కొన్ని డేటా అయితే మన స్టేట్ నుంచి ఫీడ్ అయింది. ఆ ఫీడెడ్ డేటాలో కొన్ని గ్యాస్ కనెక్షన్స్ అయితే అప్పుడు ప్రజాపాలన చేసేటప్పుడు తప్పులు పడింది. కాబట్టి దానికోసం మేము ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి కరెక్ట్ చేస్తున్నాము. సో అది ఇక్కడే జరుగుతుంది. సో దాంట్లో అయితే మన ఆర్పీస్ ఉన్నారు, ఆర్పీస్తో సహా మన అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారు, మన మెప్పా నుంచి ఎంత స్టాఫ్ కూడా ఉన్నారు, మన జీడబ్ల్యూఎంసీ స్టాఫ్ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కలిసి పని చేస్తున్నారు. సో వీఆర్ ఏఎంసీ ఆల్సో, వీఆర్ డీసీ ఆల్సో. సో మేము అందరు కలిసి ఈరోజు రాత్రి వరకు అయితే కంప్లీట్ చేసేస్తున్నాము. అయితే అంతా వరంగల్ ఏరియా మేము కవర్ చేశాము. చాలా చోట్ల మేము అన్ని డివిజన్స్లో అయితే ఫీల్డ్ వెరిఫికేషన్ జరుగుతూ ఉంది. సో మనం డివిజన్ వారీగా డివైడ్ చేసి వెళ్తున్నాం. సో ప్రతి డివిజన్కి ఒకటి టీం ఉంది. ఆ టీం వారీగా ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి మనం డేటా ఎంట్రీ చేస్తున్నాం.